న్యాయమిత్రగా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లా డిపార్ట్మెంట్లో అమలవుతున్న వైఎస్ఆర్ లా నేస్తం పేరును న్యాయమిత్రగా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లా డిపార్ట్మెంట్లో అమలవుతున్న వైఎస్ఆర్ లా నేస్తం పేరును న్యాయమిత్రగా మార్చాలని సర్కార్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, వైఎస్ఆర్ లా నేస్తం పేరును మార్పు చేయాలి అని చెప్పేసి తెలుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కూటమి సర్కారు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే వైఎస్ఆర్ లా నేస్తం అని ఇప్పటి వరకు పథకం అమల్లో ఉందో ఆ పథకం పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి వి సునీత ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లో ఇకపైన లా నేస్తం పథకానికి వైఎస్ఆర్ లా నేస్తం పేరును న్యాయమిత్రగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు అంటే త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడిస్తామన్న ఉత్తర్వుల్లో కూడా పేర్కొంది. దీనికి సంబంధించి సిఇఓ ఈ ప్రగతి అథారిటీ తదనుగుణంగా తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వుల్లో జారీ చేసిన న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి సునీత లా నేస్తం పేరుతో గత ప్రభుత్వం ఏదైతే న్యాయ విద్యార్థులకు ఇస్తున్నటువంటి అమౌంట్ కు సంబంధించి విధి విధానాలను మాత్రం త్వరలోనే మరొక ఉత్తర్వుల ద్వారా ఖరారు చేస్తామని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఇకపైన వైఎస్ఆర్ లా నేస్తం పేరును న్యాయమిత్రగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. థాంక్యూ సత్య.